అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అన్ని కార్ రివ్యూ చేసేవాళ్ళు కార్ ఏంటి, దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, అవుట్ సైడ్ డీటెయిలింగ్ ఇచ్చారు, లైటింగ్ ఎలా ఇచ్చారు, సన్ రూఫ్ ఉందా లేదా, కీ ఎంట్రీ ఎలా ఇచ్చారు, టెయిల్ గేట్ ఇంకా డీటెయిల్ గురించి చెప్తారు. ఇంజన్ అంత ఎక్కువ డీటెయిల్ చెప్పకపోవచ్చు, చెప్పిన 1.2 లీటర్స్ అనో 1.5 లీటర్స్ అనో లేదా పెట్రోల్ డీజిల్ ఇంజన్ అని చెప్తారు. కాబట్టి నేను ఇంజిన్ గురించి డీటెయిల్ చెప్దాం అనుకుంటున్నా. దీంట్లో ఒక కేటగిరీయే హైబ్రిడ్ ఇంజిన్. నార్మల్గా మనకు తెలిసిన కార్లో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఉంటాయి. డీజిల్ వెహికల్ బ్యాన్ చేశారు కాబట్టి పెట్రోల్లో ఇంకా అందరికీ ఆప్షన్. ఇవి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా సిఎన్జి ఆప్షన్ కూడా ఉన్నాయి. రేంజ్ యాంగ్జైటీ లేకుండా మైలేజ్ ఎక్కువ వచ్చేలాగా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదే అన్ని కంపెనీస్ రీసెర్చ్ చేసి ఈ హైబ్రిడ్ ఇంజిన్ని డెవలప్ చేస్తాయి. దీంట్లో నార్మల్ కార్ లాగా ఇంజిన్ ఉంటుంది, ఇంకా ఈవీ కార్ లాగా బ్యాటరీ ఉంటుంది. దీనివల్ల కార్ నార్మల్ కండిషన్లో లేదా స్లో స్పీడ్లో ఉన్నప్పుడు మోటార్ వర్క్ అయ్యి కార్ రన్ అవుతుంది. ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ఇంజన్ పవర్తోనే రన్ అవుతుంది. ఈ టైంలో మోటార్ జనరేటర్ లాగా పనిచేసి బ్యాటరీని ఫుల్ చేస్తుంది. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. దీనివల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఇంకా ఎన్విరాన్మెంట్కి కూడా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఇంజిన్లో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ పవర్ ట్రైన్ ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అని, మైల్డ్ హైబ్రిడ్ అని ఉన్నాయి. వీటి గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే హైబ్రిడ్ అని కమెంట్ చేయండి, ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు ఇండియాలో ఎన్ని హైబ్రిడ్ వెహికల్స్ ఉన్నాయి, వాటి మైలేజ్ ఏంటి, ఇంకా ఇంజిన్ కెపాసిటీ చూద్దాం. కేటగిరీలో ఫస్ట్ రీసెంట్గా లాంచ్ అయిన రెనో డస్టర్ 1.2 లీటర్ ఇంజిన్. దీని మైలేజ్ 20 నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 3 సిలిండర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్. నెక్స్ట్ మారుతి సుజుకి నుంచి గ్రాండ్ విటారా ఇంకా విక్టోరియస్, ఇవి రెండు సేమ్ ఇంజిన్ షేర్ చేసుకుంటాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్. దీని మైలేజ్ 27 కిలోమీటర్స్, 1.5 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్. ఇదే కేటగిరీలో మారుతి సుజుకి విక్టోరియస్ వెహికల్ కూడా ఉంది. దీనికి 1.5 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఇంకా మైలేజ్ 28 కిలోమీటర్స్. టయోటా అర్బన్ క్రూజర్ కూడా సేమ్ కేటగిరీ మారుతి వెహికల్ లాగే ఉంటుంది. దీంట్లో 1.5 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఇంకా మైలేజ్ 27 కిలోమీటర్స్. హోండా కంపెనీ నుంచి హోండా సిటీ ఈ హైబ్రిడ్ వెహికల్. దీని మైలేజ్ 27.13 కిలోమీటర్ పర్ లీటర్, 1.5 లీటర్ 4 సిలిండర్ ఐవీ టెక్ ఇంజిన్. టైటానియా హైక్రాస్ ఇంకా మారుతి సుజుకి ఇన్వెక్టో, ఈ రెండు సేమ్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటాయి. ఇది 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది, 2 లీటర్, 23.24 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.